రామ్ చరణ్ గారిదంటే ఫస్ట్ అదే ఆడిషన్‌కి సుకుమార్ సార్ పిలిచారు 2, 3 సార్లు. అప్పటికే 'శతమానం భవతి' సినిమా రిలీజ్ అయిందండి. అవును. అందులో ఫన్ చేశాను. సంక్రాంతికి అదే సంక్రాంతి 'ఖైదీ నంబర్ 150' రిలీజ్ అయింది. అందులో చిన్న ఎమోషను. ఆయనకి అర్థమైపోయింది. ఈడు కామెడీ చేయగలడు, ఎమోషన్ చేయగలడు. అంటే ఒక కమెడియన్ ఎమోషను చేయగలడంటే ఇంక ఆయనకి చాలు. ఇంక సినిమా అంతా కామెడీ ఉంటది. ఎక్కడో ఒక బ్లాస్ట్ అవుతాడు. హీరో గారు వాళ్ళ నాన్నమ్మ గారిని ఏదో అనగానే ప్రెసిడెంట్ గారు వీళ్ళు ఎలా అన్నారని చెప్తాం. ఆయన వెళ్ళి కొట్టడం, గాల్లోకి లేపడం ఆయనకి అర్థమైపోయింది విజువల్‌గా. ఈడు పనికొచ్చేస్తాడు. ఈడు ఎమోషనల్ చేయగలడు. స్టార్టింగ్ 2, 3 సీన్‌లో కామెడీ కూడా చేయగలడని చెప్పి ఆ క్యారెక్టర్‌కి సుకుమార్ సార్ మనల్ని రిఫర్ చేశారు. ఫస్ట్ డే మీరు అన్నది ఇప్పుడు చెప్తా మీకు. ఫస్ట్ మీరు అన్నట్టే భయపడిపోయాను నేను. భయపడిపోతే ఇంక నన్ను తీసేస్తారేమో అనుకున్నాను నేను. 8 టేకులు అయినాయండి ఫస్ట్ రోజు. నాకేం టెన్షన్ వచ్చేస్తుంది. టేక్ పెరిగి కొలితే నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు ఓ 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి సుకుమార్ గారు ఏమో ఇంక ఈడు వల్ల అవ్వదన్నారు. రామ్ చరణ్ గారు భుజం మీద చెయ్యేసుకుని అలా పక్కకి తీసుకెళ్ళి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు తెలియట్లేదు కాకపోతే అని చెప్పని, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వేమో టెన్షన్ తీసుకోక చెయ్యి అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి సినిమా ఎండింగ్ వరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా సినిమా అయిపోయింది. కట్ చేస్తే ఆయన పక్కన అంత త్రూ అవుట్ క్యారెక్టర్ చేయగలిగాను.